నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. కానీ బీహార్ ఎన్నికలు ఎందుకంత ప్రాముఖ్యత అంటే వక్ఫ్ యాక్ట్ తర్వాత వచ్చిన ఎన్నికలు, ఆపరేషన్ సింధూర్ దీని తర్వాత వచ్చిన ఎన్నికలు, బీజేపీ యాత్ర 18 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రము, ఇదంతా కూడా మోడీ 3 స్టెబిలిటీకి పరీక్ష. మండల్ పాలిటిక్స్కి కూడా బీహార్ రాష్ట్రం పెద్ద సెంటర్ అని చెప్పచ్చు. సో ఇదంతా కూడా బీజేపీకి రాహుల్ గాంధీ డిఫీట్ అనేది ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది. చాలామంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా నేను ఆర్జేడీ గురించి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది లేదా ఎన్ని స్థానాలు ఎందుకు గెలవలేదని. మనం చూసుకుంటే 2-3 నెలల నుంచి ఎక్కడ మీడియాలోకి రావు. బీజేపీ అంత గ్రౌండ్ వర్క్ చేసింది ఏంటి అనేది మీడియాలో ప్రతిరోజు చూపించరు. ఉత్తరప్రదేశ్కి చెందిన ఎమ్మెల్యేలు 2 నెలల నుంచి అక్కడ గ్రౌండ్లో పనిచేశారు, రూరల్ ఏరియాస్లో తిరిగారు. దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వాళ్ళు 19 ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 30 ర్యాలీలు పైగా, అమిత్ షా 40 ర్యాలీలు, యోగి ఆదిత్యనాథ్ 30 ర్యాలీల పైన, అట్లాగే మోహన్ యాదవ్ 17 ర్యాలీల పైన. ఆర్ఎస్ఎస్ వర్క్ చేసింది. ఇదేదో రాత్రికి రాత్రి మొదలుపెట్టింది కాదు, కొన్ని నెలల నుంచి చేసిన ప్రచారం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ లేదా రాహుల్ గాంధీ ఎంతసేపటికి ప్రచారంలో ఓట్ థెఫ్ట్, లేదంటే అదానీ, ధారావి, హర్యానా, మహారాష్ట్ర ఇవన్నీ చెప్పుకుంటూనే వచ్చాడు. కానీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఈ వీటితో బీహార్ ఓటర్స్కి ఏం సంబంధం. బీహార్ ఓటర్స్ అదే ఆలోచిస్తారు, మా రాష్ట్రానికి ఏంటి ఏం చెప్తాడని. అసలు కాంగ్రెస్ క్యాడరు ఓట్ చోరీ క్యాంపెయిన్ అని చేసినప్పుడు కనబడిన క్యాడర్ అంతా కూడా, బూత్స్కి తీసుకొచ్చే క్యాడరు, ఈ ఓట్స్ వేయించే క్యాడర్ అంతా కూడా మాయమైపోయారు ఆ గ్యాప్లో అంతా కూడా. నిజం చెప్పాలంటే ఏఐఎంఐఎం చాలా బెటర్గా చేసిందని చెప్పచ్చు. వాళ్ళు ఆఖరి నిమిషంలో అయినా మొత్తం అంతా ప్రచారం సుడిగాల్లో చేశారు, ఓటర్స్కి కనెక్ట్ అయ్యారు, క్యాడర్కి కనెక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ లాగా ఢిల్లీకో, మలేషియాకో, యూకేకో, మస్కట్కో ఇట్లా వెళ్ళిపోలేదు. ర్యాలీస్ అయ్యాక 60 స్థానాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ 6 గెలిచింది. అసదుద్దీన్ పార్టీ 25లో 5 గెలిచింది. సో ఇది పూర్తిగా లేజినెస్, బద్ధకం అని చెప్పచ్చు. ఎన్ని రోజులు రాహుల్ గాంధీ ఇట్లాగే మిగతా వాళ్ళ మీద తన ఫెయిల్యూర్స్ అంతా కూడా మిగతా వాళ్ళ మీద వేలెత్తి చూపించడం మానేస్తాడు. బీహార్ ఎలక్షన్స్ అప్పుడు పూర్తిగా మాయమైపోయాడు ఆయన. ఎక్కడ కూడా ఫ్రెండ్లీ ఫైట్ అన్నాడు. ఆ ఫ్రెండ్లీ ఫైట్లో కూడా ఆ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఫ్రెండ్లీ ఫైట్ అని పోటీ చేశారో అక్కడంతా కూడా మహాగఠబంధన్ ఓడిపోయింది. ఆ స్థానాలన్నింటిలో ఎందుకు ఫ్రెండ్లీ ఫైట్ అని చెప్పి తెర మీదకి తీసుకొచ్చాడు. ఎక్కడా కూడా మహాగఠబంధన్లో యూనిటీ తీసుకురాలేకపోయాడు, ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయాడు. అక్కడ ఫ్రెండ్లీ ఫైట్ దగ్గర నామినేషన్స్ విత్డ్రా చేయించలేకపోయాడు. అన్ని చోట్ల ఆ ఫ్రెండ్లీ ఫైట్ అన్ని చోట్ల కూడా 10 స్థానాల్లో మహాగఠబంధన్ ఓడిపోయింది. ఫ్రెండ్లీ ర్యాలీస్ చూడలేదు ఎక్కడా కూడా మనం. తేజస్వి యాదవ్కి ఇంపార్టెన్స్ని పక్కన పెట్టేశారు. ఆఖరికి మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ ఇద్దరూ కూడా కలిపి సంయుక్తంగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది కూడా చూడలేదు. రాహుల్ టికెట్స్ గురించి కూడా కాంగ్రెస్ పార్టీలో రైవలరీ నడిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని సస్పెండ్ చేయటం ఇదంతా అందరికీ తెలిసిందే. తేజస్వి యాదవ్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నది కూడా ఎవరూ నమ్మలేదు కూడా. బీహార్ ఎలక్షన్స్ అయ్యాక చాలామంది సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ ఇవన్నీ ప్రచారం ఇంకా చేస్తోంది, ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం మీద కంప్లైంట్లు ఇవంతా అని. 45 రోజుల సమయం ఉంది, ఎప్పుడైనా వాళ్ళు ఇవ్వచ్చు, చూద్దాం ఈసారైనా ఇస్తారా అని. ఎందుకంటే అక్కడ అంతా ఫెయిర్గా జరిగిందని నమ్ముతున్నారు బీహార్ ప్రజలు కూడా. అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడిన రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు, కొంతమంది యూట్యూబర్స్ అంతా కూడా ప్రస్తుతానికి రాహుల్ గాంధీని వేలు పెట్టి చూపిస్తున్నారు. కొంతమంది జర్నలిస్టులు అయితే మేము కాంగ్రెస్ పార్టీకి ప్రోగా ఉన్న జర్నలిస్టులు మేము నెల రోజుల నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎన్డీఏకి 130 పైన స్థానాలు గెలుచుకుంటుందని. వీళ్ళు ఇంకా స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ సుప్రియా శెరాంటి లాంటి వాళ్ళు 90% స్ట్రైక్ రేట్ ఎలా వచ్చింది బీజేపీకి, అక్కడైనా బీజేపీకి ఒక ఫేస్ లాంటిది ఉందా బీహార్లో అని చెప్పి వాళ్ళు ట్వీట్ చేస్తారు. నిజానికి మనం 2010లో చూస్తే బీజేపీ, జేడీయూ 2 కలిసి పోటీ చేసినాయి. ఆర్జేడీ అట్లాగే రామ్విలాస్ పాస్వాన్ వీళ్ళు కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్ 243 స్థానాల్లో పోటీ చేసింది. రిజల్ట్ ఏమైంది? అప్పుడు 91 గెలిచింది బీజేపీ 102 స్థానాల్లో.
జేడీయూ 141 స్థానాల్లో 115 గెలిచింది. అప్పుడు కూడా ఆర్జేడీ 22 స్థానాలే గెలిచింది 168లో. రామ్విలాస్ పాస్వాన్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసి 3 గెలిచింది. కాంగ్రెస్ 4 స్థానాలే గెలిచింది 2010లో. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, యూపీఏరా. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆశ్చర్యంగా సోనియా గాంధీ అపాయింట్ చేసిన వాళ్ళే ఉన్నారు. అప్పుడు ప్రధానమంత్రి కూడా కాదు. మోడీ గుజరాత్లో ఉన్నాడు. బీజేపీకి సుశీల్ మోడీ తప్ప ఫేస్ లేదంటున్నారు. అప్పుడు ఓన్లీ బీజేపీకి సుశీల్ మోడీయే ఉన్నారు. మరి అప్పుడు 90% స్ట్రైక్ రేట్ బీజేపీ ఎలా సాధించింది? 2% స్ట్రైక్ రేట్ కాంగ్రెస్. ఇంకా 2010లోనే లెక్కల్లోనే మునిగి తేలుతోంది 2025లో కూడా కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఇంకా కొత్తగా తీసుకొని వస్తారు తెర మీదకి 10,000 రూపాయలు 10,000 రూపాయలు ఫ్రీ బీస్ అంటూ. చాలామందికి అలవాటు అయిపోయింది. చాలా క్లారిటీగా తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా 10,000తో ఓటు కొన్నారు ఇవన్నీ అని చెప్తున్నారు. 10,000 రూపాయలు అది ఇవ్వటం కాదు, 2,500 ఉన్నది 10,000 చేశారు. అది లోన్ కిందే తిరిగి రీపే చేయాలి. కానీ వీళ్ళు 10,000 రూపాయలు వేశారు 10,000 రూపాయలు అని చెప్తున్నారు. అయినా మనం గతం చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఉచితంగా విద్యుత్ అన్నాడు, ఉచిత వాటర్ అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు. 70కి 67 స్థానాలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత రెండోసారి 70కి 62 సీట్లు కూడా గెలుచుకున్నాడు. 10 సంవత్సరాలు గవర్నమెంట్ రూల్ చేశాడు. అప్పుడెప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఈ పీపుల్ ట్యాక్స్ మనీ, ప్రజలది ట్యాక్స్ మనీ అంతా కూడా ఇలాంటి ఓట్లు కొనడానికి ఉపయోగించాడు కేజ్రీవాల్ అని ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కర్ణాటకలో చూసాం మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 2023లో మహిళలకు ఉచిత ఎలక్ట్రిసిటీ అంది, ఉచిత బస్సు అంది, మంత్లీ ఇన్సెంటివ్ 2,500 రూపాయలు అంది. అట్లాగే అబద్ధపు హామీలతో 136 స్థానాలు గెలిచింది. అప్పుడు కూడా ఎవరు ఓటు కొంటున్నారని, ఓటు బయింగ్ అని ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. తెలంగాణలో కూడా అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో, ఎన్ని ఉచిత హామీల మీద పథకాల మీద. అప్పుడు కూడా ఎవరు ఓటు బయింగ్ ఇవన్నీ మాట్లాడలే. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ది చూసాం మనం. తమిళనాడులో అయితే ఈ ఫ్రీ బీస్ ఉచితాలు కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఆఖరికి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా 1,000 రూపాయలు ఎలక్షన్స్ ముందు 1,000 రూపాయలు వేసి ఆ మహిళలకు అంటూనే ఆమె అధికారంలోకి వచ్చింది. ఈ ఫ్రీ బీస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. బీహార్లో ఎన్డీఏ 10,000 రూపాయలని 2,500 రూపాయలు ఇస్తున్నది 10,000 రూపాయలు చేసి మహిళలకు ఏమన్నా వ్యాపారం స్టార్ట్ చేసుకుంటానికి అని వేస్తే దాన్ని ఓటు బయింగు లేకపోతే ఓట్ థెఫ్ట్ అంటూ కూడా బీహారీలను మాక్ చేస్తూ వచ్చారు. వాళ్ళని బెగ్గర్స్ అంటూ ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. లేబర్స్ అంటూ ట్వీట్ చేసి వాళ్ళని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇలా చేసిందన్నది కాంగ్రెస్ పార్టీయే చెప్పాలి పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ సొంతంగా అయితే ఎన్నికలు గెలిచేట ఎక్కడా కనబట్టలేదు. ఎందుకంటే ఎప్పుడైతే అది సాధ్యమో వాళ్ళ ఓటమికి కారణం ఎలక్టోరల్ లాసెస్ ఇవన్నీ కూడా వాళ్ళ కారణము, వాళ్ళ స్ట్రాటజీలు, వాళ్ళ వర్క్ అనేది ఏ రోజైతే గ్రహిస్తారో అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ సొంతంగా రాలేదు. వాళ్ళు 2004 నుంచి 14 దాకా సొంతం కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనే ఉంది. మరి అప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటూనే వచ్చింది చాలా ఎన్నికల్లో స్థానాల్లో. ఎందుకు కారణం అంటే నేను మొదట్లో చెప్పినట్టుగా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. క్యాడర్ అంతా కూడా గ్రౌండ్లో కదిలేరు, ప్రజలతో టచ్లో ఉన్నారు, అలాగే గెలుచుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ లేదు, ఒక పాలసీ లేదు, చెప్పుకోదగ్గ లీడర్స్ లేరు, క్యాడర్ లేరు. వాళ్ళకున్నదల్లా కూడా ఒక యూట్యూబ్లో ఒక ఆర్మీ లాంటి యూట్యూబర్స్ని కొంతమందిని క్రియేట్ చేశారు. ఆల్గరిథమ్స్ని బూస్ట్ చేయటము, డబ్బులు ఇచ్చి ప్రోమో చేయటము ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళకి ఆ సోషల్ మీడియాకు ఒక లైన్ ఇస్తారు, యూట్యూబర్కి ఒక లైన్ ఇస్తారు. అదే ఆ రోజంతా మాట్లాడాలి, దాని గురించి అంతా నెగిటివ్ ప్రొపగండా చేయాలి. పూర్తిగా అదే వాళ్ళు నెలాఖరికి వచ్చేటప్పటికి వాళ్ళ జీతాలు ఇస్తారు, వాళ్ళు వ్యూస్ని పెంచుతారు. నిజంగా వాళ్ళు వ్యూస్ వల్లే దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అంటే కనుక మియా ఖలీఫా, సోఫియా అన్సారీ వీళ్ళందరికీ కూడా మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి కూడా టికెట్లు ఇస్తారేమో రేపు పొద్దున రాబోయే రోజుల్లో చూడాలి మనం. కాంగ్రెస్ పార్టీ ఇదే స్ట్రాటజీ, సోషల్ మీడియా యూట్యూబర్స్ని కొంటము. ఎక్కడో జర్మనీలో ఉన్న అతను ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో పోస్టులు చేయటం, మన బీహార్ గురించి జర్మనీలో కూర్చుంటే ఏం తెలుస్తుంది, దానికి అతనికి డబ్బులు ఇచ్చి కోట్లు ప్రోమో చేయించడం, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. పూర్తిగా వాళ్ళది మారేంత వరకు కూడా
ఇవన్నీ ఈ కాంగ్రెస్ పార్టీ సొంతంగా అయితే ఎక్కడ ఎలక్షన్ ప్రాసెస్లో గెలవదు. ఇంకొక సెఫాలజిస్ట్ అని చెప్తారు యోగేంద్ర యాదవ్ ఐడియాస్ అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అని నేను చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ సమయాన్ని ఆర్జేడీ ముఖ్యంగా తేజస్వి యాదవ్ సమయాన్నంతా కూడా బీహార్లో పూర్తిగా వేస్ట్ చేశాడని చెప్పచ్చు. ఆయన వెనకుండి ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ అని తీసుకొని వచ్చాడు యోగేంద్ర యాదవ్. సలహా ఇచ్చాడు రాహుల్ గాంధీకి. హైడ్రోజన్ బాంబ్ అన్నాడు. ఆ తర్వాత యూత్ అంతా కూడా రోడ్ల మీదకి వస్తారు, మోడీ ఇంకా ఢిల్లీ నుంచి పారిపోతాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడు. ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన ఈ సెఫాలజిస్టులు అందరూ కూడా డబ్బులు వెనకేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని క్యాంపెయిన్ని అట్టర్ ఫ్లాప్ చేయడానికి వీళ్ళు కూడా ఒకటి కారణం. రాహుల్ పూర్తిగా తేజస్వి వీళ్ళిద్దరిది కూడా కీలకమైన ఎన్నికలు బీహార్లో నడుస్తున్నప్పుడు 2 నెలల సమయం వేస్ట్ చేశారు. ఇలాంటి వాళ్ళ వల్లనే ఎన్డీఏ 160 స్థానాలు గెలవాల్సింది 200 స్థానాల పైకి గెలుచుకుంది. ఈ బీహార్లో 2 నెలలే కాకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా రాహుల్ గాంధీని ఇదే రాంగ్ డైరెక్షన్స్. చాలామంది మాట్లాడుతున్నారు ఎలక్షన్ కమిషన్ చాలా అర్థం ఉండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకి. ఎవరు మర్చిపోతారనుకోకూడదు. ఇలాంటి ఫేక్ ప్రాపగాండా తీసుకురావటం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇంకా డెసిమేట్ అయిపోతుందని క్లియర్గా చెప్పచ్చు మనం. 2010 బీహార్ ఎలక్షన్స్లో సెంట్రల్ గవర్నమెంట్లో యూపీఏ ఉంది, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఖురేషీ ఉన్నాడు. బీజేపీకి 91 స్థానాలు వచ్చినాయి 102లో. మరి అప్పుడు ఓట్ చోరీ అని ఎందుకు మాట్లాడలేదు? 2025లో బీహార్ ఎన్నికల్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్డీఏ ఉంది, బీజేపీ 101కి 89 గెలుచుకుంటే ఓట్ చోరీనా అని. కాంగ్రెస్ పార్టీ 1984లో 415 స్థానాలు గెలుచుకుంది. ఈసీ అపాయింట్ అయి ఉన్నారు అప్పటికే, ఇందిరాగాంధీ అపాయింట్ చేసింది అప్పటికే. 2014లో కాంగ్రెస్కి కేవలం 44 స్థానాలు. అప్పుడు కూడా ఈసీ అపాయింటెడ్ ఎవరంటే సోనియా గాంధీయే. 90% డిక్లైన్ క్లియర్ కనబడుతోంది 30 సంవత్సరాల్లో. వీళ్ళు యాంటీ హిందూసు, యాంటీ ఇండియా, వీళ్ళే కాంగ్రెస్కి రెస్పాన్సిబుల్లా డిక్లైన్ అవ్వటానికి? ఈసీ కాదు అని వాళ్ళకి ఎలా చెప్పగలరు? ఎప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీకి? అంతా కూడా పూర్తిగా డౌన్ అయిపోతుంది దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఇంకా రాబోయే రోజుల్లో కూడా రాసుకోవచ్చు మనం. బెంగాల్లో బీజేపీ అనేది గ్యారంటీగా రాబోతోంది. మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్, కర్ణాటకలో యాంటీ ఇన్కంబెన్సీ స్టార్ట్ అయింది. హిమాచల్ ప్రదేశ్లో, జార్ఖండ్లో కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అవబోతోంది. సో ఈ ప్రొపగాండాలతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని గెలుద్దాం అనుకుంటే మాత్రం పూర్తిగా జీరోకి అనేది అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నెంబర్ రాసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ అసెంబ్లీ స్థానాలు రాష్ట్రాల్లో చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో 403 అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాగే మహారాష్ట్రలో 288లో 16 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. బీహార్లో 243కి 6, వెస్ట్ బెంగాల్లో 294కి. ఇవన్నీ కూడా బాగా పాపులర్గా ఉన్న స్టేట్స్. ఇంకా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రెసిగ్నేషన్ అడగదు, మోడీ రాజీనామా చేయాలి, ఎన్నికల సంఘం రాజీనామా చేయాలి అంటూ కూడా మొదలు పెడుతుంది. కాంగ్రెస్ సీట్లన్నీ కూడా ఈ ఆఖరు 6 ఎన్నికల్లో చూసుకుంటే బీహార్లో బీజేపీకి వచ్చిన అసెంబ్లీ స్థానాల కన్నా కూడా తక్కువ. బీజేపీ 90 స్థానాలపైన గెలుచుకుంటే ఇప్పటికి బీహార్లో కాంగ్రెస్ టాలీ ఈ లాస్ట్ 6 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే 81 స్థానాలు. కాంగ్రెస్ పార్టీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, బీజేపీ ఒకసారి ఒక రాష్ట్రంలో బేస్ అంటూ వేసుకొని గెలవటం మొదలు పెడితే కంటిన్యూస్గా గెలుచుకుంటూనే వస్తుంది. ఉదాహరణకి 2 సార్లు అంతకన్నా పైన కంటిన్యూ గెలుచుకుంటూ వస్తున్న రాష్ట్రాల్లో చూస్తే గుజరాత్ 2022కే అప్పుడు ఎన్నికలైనాయి, అది 7వ సారి 7th టర్ము. గోవా 2022కి 3rd టైం గెలిచింది. మధ్యప్రదేశ్ 2013 నుంచి గెలుచుకొస్తోంది 3వ సారి. ఛత్తీస్గఢ్ 3వ సారి. హర్యానా హ్యాట్రిక్ 3వ సారి. అరుణాచల్ ప్రదేశ్ హ్యాట్రిక్. ఉత్తరప్రదేశ్ 2 సార్లు గెలిచింది. త్రిపుర 2 సార్లు. ఇది బీజేపీ సొంతం గెలిచింది. ఇంకా ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్తో చూస్తే పూర్తిగా ఒక మ్యాప్ పెడతాను, భారతదేశం మొత్తం కూడా సాఫ్రనైజేషన్ అయిపోతుంది. కేవలం కొన్ని రాష్ట్రాలే మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కనుక అడగాల్సింది రాజీనామా రాహుల్ గాంధీని, మోడీని కాదు. ఎందుకంటే మోడీ భారతదేశ ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన్ని ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్, ప్రొపగాండాస్తో మాత్రం పడగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ సాధ్యం కాదు. థ్యాంక్ యూ.